ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన ఉద్యోగం అనే కల్వరి టీవీ లైవ్ ప్రేయర్ ప్రోగ్రాంను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతటిని నీ ఆత్మచేత నడిపించండి. గొప్ప కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మీరు జరిగించండి. ప్రార్థన కొరకు ఎదురు చూసేవారి కొరకు ఆయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, అద్భుతముగా నాయన వారిని ముట్టండి. వారి బలహీనతలు, రోగములు, సమస్యలు అన్నీ తొలగించిన ఆయన తండ్రి ఇక్కడ ప్రార్థన చేస్తుండగా నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించిన తర్వాత కాల్స్ తీసుకుందాం. ఈరోజు వర్తమానం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనేది చాలా 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 గొప్పది. ఎందుకంటే ఈ విశ్వాసం అనేది దేవుని పలికే మాట మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఏ మాట అయితే పలికాడో, ఏం జరిగిందో దాని మీద నీ యొక్క విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. సో మనం విశ్వాసం ఉంచాల్సింది కేవలము ఆ మాట మీద మాత్రమే. చూడండి, పేతురు నీళ్ళ మీద నడవాలనుకున్నాడు. అనుకున్నప్పుడు ప్రభువా, అతనిలో సందేహం ఉంది, కానీ విశ్వాసాన్ని కనబరిచాడు. కానీ అతనిలో ఉండే అల్ప విశ్వాసం వల్ల ఎక్కువ దూరం నడవలేక మునిగిపోయాడు. కాబట్టి మనం కూడా యేసు మాట మీద మాత్రమే విశ్వాసం ఉంచాలి. యేసువారు ఏమన్నారంటే, ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడుస్తా అన్నప్పుడు పేతురు యేసయ్య ఏమన్నాడంటే రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. నీ విశ్వాసము ఆయన మాట మీద, ఆయన ఆజ్ఞ మీద ఉండాలి. ఇక మరి దేని మీద ఉండకూడదు. సమస్యలు ఏం చేస్తాయంటే నీ విశ్వాసాన్ని దేవుని మీద నుంచి, ఆయన వాక్కు నుంచి తప్పించి సమస్య మీద పంపించాలని అపవాది చూస్తాడు. అప్పుడు నీ విశ్వాసం ఏం చేస్తాడంటే సమస్య వైపు చూస్తూ ఉంటుంది, దేవుని వైపు చూస్తూ ఉంటుంది. కానీ దేవుడు చేస్తాడంటావా అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఆలస్యమై జరిగే కొద్దీ నీ విశ్వాసంలో విశ్వాసం ఉంది, కానీ బట్ విశ్వాసమును మాత్రమే నువ్వు కలిగి ఉండాలి. ఇంకా ఏది కలిగి ఉండడానికి లేదు. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. యేసుప్రభువారు చెప్పిన మాటను బట్టి నీ విశ్వాసం ఉండాలి. చూడండి, ఆ శిష్యులు ఆ పడవలో వెళ్తున్నప్పుడు యేసుప్రభువారు వారితోనే ఉన్నాడు. ఆ గాలి తుఫాను ఎప్పుడైతే రేగిందో ఆ పడవ మునిగిపోసాగింది. అప్పుడు శిష్యులు భయపడి కంగారెత్తిపోయి, ప్రభా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు యేసుప్రభువారు ఏమన్నారంటే, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒకే ఒక్క మాట పలికాడండి. గాలిని చూసి, ఆ సముద్రాన్ని చూసి, స్టాప్, ఉరుకుండు, ఒక్క వర్డ్ పలికాడు. చూడండి, ఆ ఒక్క వర్డ్, యేసు పలికిన ఆ ఒక్క మాటతో ఆ యొక్క గాలి అణిగిపోయింది, సముద్రము నిర్మలంగా ఉండిపోయింది. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు అంత శక్తి ఉన్నది. ఈరోజు నేను చాలామందికి ప్రార్థన చేయబోతున్నాను. నీ కొరకు 5 నిమిషాలు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒక్క మాట పలికినా చాలు. యేసు నామములో ఆ రోగము వెళ్ళిపోవును గాక అని పలికిన ఆ మాటలో ఉండే శక్తి, అభిషేకము నీలో పనిచేస్తుంది. ఒక్క మాట. నీ కొరకు 10 మాటలు మాట్లాడి పలకాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సింది విశ్వాసం. యేసువారు ఏం చెప్పారండి ఆ వ్యక్తిని, ఆ పుట్టు గుడ్డువాన్ని, నువ్వు వెళ్ళి కోనేట్లోకి వెళ్ళి కడుక్కోపో అన్నప్పుడు అతను వెళ్ళి కడుక్కోగానే చూపొచ్చాను. వస్తుందని అతను సందేహించాడా? చెప్పండి, నో. ఆ మాట పట్టుకుంటే ఇక సమస్య వైపు చూడకుండా, సమస్యను లెక్క చేయకుండా ప్రభు వైపు చూడాలి.
ఎందుకంటే దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఈ శరీరము దేవుని ఆలయం. దిస్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇందులో ఏది నివసించడానికి వీల్లేదు, దేవుని ఆత్మ తప్ప. ఈరోజు ఒక్క మాట మీరు పలకాలి నాతో కలిసి ప్రేయర్లో. నీ దేహంలో ఏ రోగము ఉండడానికి వీల్లేదు. విశ్వాసం ఉందా? ఇది ప్రవచించాలి, నువ్వు పలకాలి. ఎన్ని సంవత్సరాల రోగంతో బాధపడుతున్నా సరే ఒక్క మాట పట్టుకో, రోగమా నా శరీరంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. అది ఎన్ని రోగాలైనా, 3 అయినా 4 అయినా 5 అయినా 10 అయినా, అది ఎంత భయంకరమైన రోగమైనా, అది ఎంత సమస్య అయినా సరే అది ఉండడానికి వీలు లేదు. వ్యాధి నీలో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉన్నది. చూడండి, సంఖ్యాకాండంలో చూస్తే ఒక మాట ఉంటుంది, అద్భుతమైనటువంటి మాట. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకర చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. నీలో ఏది ఉండడానికి వీలేదు, ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అప్పు నీలో ఉండడానికి వీల్లేదు, ఏ మంత్రము నీకు పంచడానికి వీల్లేదు, ఏ శాపము నీలో పంచడానికి వీల్లేదు, ఏ దరిద్రతలోనో ఉండడానికి వీల్లేదు. అంత గొప్ప విశ్వాసం ప్రభు మనకిచ్చాడు. దాన్ని పట్టుకోవాలి, పట్టుకొని ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. దేవుడు ఎలాంటి విశ్వాసం మనకి ఇచ్చాడంటే, దేవుడు ఏమని పలికాడంటే, వెలుగు కలుగును గాక అని పలికాడు. అప్పుడు వెలుగు కలిగింది. చూడండి, ఆయన పలికే విధానము, పలికితే ఏం జరిగిందో, ఆ పలికిన దేవుడే కదా మనలో ఉన్నది, ఆయన ఆత్మే కదా మనలో ఉన్నది. మరి ఆయన ఆత్మ ద్వారా నువ్వు పలికినప్పుడు ఆ కార్యము నీలో జరిగిపోతుంది. నో డిలే. ఏ సమస్య, ఏ అప్పు ఉండకూడదు, ఏ గడ్డుతనము నీలో ఉండకూడదు, ఏ చెడు వ్యసనాలు నీలో పని చేయకూడదు, ఏ చెడు అలవాట్లు నీలో ఉండడానికి వీల్లేదు, నీ కుటుంబంలో ఉండడానికి వీల్లేదు, ఏ అవిశ్వాసము మనలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంత గొప్ప విశ్వాసం ప్రభు మనలో ఇచ్చాడు. ఆ విశ్వాసం పట్టుకుంటే నువ్వు ఊహించినటువంటి కార్యాలు ఈరోజు నువ్వు చూస్తావు. నా లైఫ్లో ఎన్నో చూశాను. ఒక స్పిరిట్ ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తుంటే పోలేదు, ఇది ఎందుకు పోవట్లేదు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చెప్పాడు, విశ్వాసం ఉంచు, నమ్మిక మాత్రమే ఉంచు అన్నప్పుడు నేను గట్టిగా మళ్ళీ ప్రార్థన చేశాను. అగైన్ నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోయేస్తున్నామని ప్రవచిస్తూ ఉండగానే ఆ వ్యక్తిలో ఉండే ఆ స్పిరిట్ కింద పడిపోయింది. హల్లెలూయా. యు సీ, ఆడికి వదిలేసి ఉంటే నేను అది వెళ్ళిపోయేదా? కాబట్టి విశ్వాసము ప్రభు గొప్పది ఇచ్చాడు, అది ఎలా వాడాలో చెప్తున్నాడు. వాడి ఎంతోమంది గొప్ప గొప్ప కార్యాలు బైబిల్లో చూశారు. హెబ్రీ గ్రంథంలో చూస్తే అబ్రహాము, శారమ్మ చూడండి, వాళ్ళు విశ్వాసము ద్వారా శారమ్మ ఏం జరిగింది? గర్భము ధరించింది. సామర్థ్యం అవసరం లేదండి, విశ్వాసమే నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మాటల్లో ఉంది. ఆ దేవుని మాటలో వచ్చే విశ్వాసానికి అంత శక్తి ఉన్నది, సమస్యకు ఆ శక్తి లేదు. ఇప్పుడు అటువంటి విశ్వాసం తీసుకొని ఎప్పుడైతే ప్రవచిస్తావో అప్పుడు అది కార్యం జరుగుతుంది. హల్లెలూయా. చాలా టెస్టిమోనీస్ నేను చూశాను లాస్ట్ వీక్. ఆ సాక్ష్యాలు చూసినప్పుడే నాకు అనిపిస్తుంది, ఇంకా గొప్ప విశ్వాసాన్ని పొందుకోవాలా. అన్మెమరబుల్ దేవుడు కార్యాలు చేస్తున్నాడు, ఊహించని కార్యాలు ఆయన చేస్తాడు కేవలం విశ్వాసము ద్వారానే. మనం ఏం చేయాలంటే ఆ విశ్వాసము ద్వారా ఎలా పొందుకోవాలో నేర్చుకోవాలి. చూడండి, దేవుడు చేసే కార్యాలు చూడండి, వాళ్ళకు నేర్పిస్తున్నాడు దేవుడు. విశ్వాసం చూడండి, కానాకు పెళ్ళికి వెళ్ళాడు, అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చేశాడు దేవుడు. ఇది హైలీ ఇంపాసిబుల్. నీళ్ళు ఎలా మారుతాయి ద్రాక్షారసంగా? మ్యాజిక్ కాదు ఇది, దేవుని శక్తి, దేవుని మహిమ. చూడండి, ఆ మాట చూసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. యోహాను సువార్త
యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బలిపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చాలామంది దేవుని కార్యం లైట్గా తీసుకుంటారు. దేవుని కార్యాలు ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఆయన మహిమను చూడడానికి. ఆయన మహిమను చూస్తేనే నీకు విశ్వాసం. ఆయన మహిమ చూడండి, అంత గొప్ప మహిమను అక్కడ చూపించాడు కాబట్టే ఆయన శిష్యులు అయినందుకు విశ్వాసం ఉంచారు. ఈరోజు ఇటువంటి కార్యాలు, విశ్వాసమును కనబరిచే కార్యాలు దేవుడు మన మధ్య జరిగించబోతున్నాడు. మీరు ఆశతో ఉన్నారా? ఎదురు చూస్తున్నారా? అయితే ఈ కార్యాలు నువ్వు పొందుకుంటావు. ఏ అపనమ్మకం పెట్టుకోవద్దు. ఈ రోగం పోతాదా అనుకోవద్దు. అది పోయి తీరాల్సిందే. పట్టుదలతో ప్రార్థన చేయాలి. విశ్వాసం కొరకు ప్రార్థన చేయి. ఈరోజు ఆ కార్యము నీలోనే జరగబోతుంది. ఆ కార్యం నీ ద్వారా నీ కుటుంబంలోనే జరగబోతుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ఒకసారి అటువంటి కార్యాలు జరగాలని. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈరోజు లైవ్ ప్రేయర్లో కాల్స్ రాబోతుండగా తండ్రి, గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ మహిమను కనబరచండి నాయన. అనేకులు చూసి నీ యందు విశ్వాసం ఉంచినట్లు తండ్రి, అనేకులు ఈ గొప్ప కార్యాలు పొందుకొని నీ మహిమను చూసి నాయన తండ్రి, అనేకులకు విశ్వాసాన్ని తెలియజేయనట్లు ఈ లైవ్ ప్రేయర్ ప్రోగ్రాం మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీరు ఫోన్ కాల్ చేసేవాళ్ళు సింపుల్గా మీ పేరు, సమస్య, ఊరి పేరు మాత్రమే చెప్పండి. దేవుడు ఒక్క మాటతోనే కార్యం చేసే దేవుడు. మాట మాత్రం సెలవిస్తే చాలు. వచ్చిందండి, కాల్ తీసుకుందాం. హలో. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్పండి అమ్మా. కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను అయ్యా. చెప్పండి అయ్యా. బాబుకు 2 కిడ్నీలు చెడిపోయినాయి అయ్యా. 1 ఇయర్ నుంచి డయాలసిస్ జరుగుతుంది అయ్యా. ఇప్పుడు ఉన్నాడమ్మా బాబు అక్కడ? డయాలసిస్కి వెళ్ళినాడు అయ్యా బాబు. ఏం పేరమ్మా? బాబు పేరు కిరణ్ అయ్యా. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీవు ఆశ్చర్యకరుడవు. కిరణ్ అయిన తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. యేసు నామములో తండ్రి ఈ అద్భుతము ఆయన జీవితంలో జరుగును గాక. ఆ కిడ్నీలలో జీవము తండ్రి, పనిచేయుటకు సామర్థ్యము యేసు నామములో కలుగును గాక తండ్రి. నీ ప్రభావము ఇప్పుడు ఆ కిడ్నీలోకి తాకమని వేడుకుంటున్నానయ్యా. కనికరించు నాయన. ఈ భయంకరమైన వ్యాధి తండ్రి ఆ బిడ్డను వేధిస్తుండగా I cancel that problem in the name of Jesus. Recreate that organs in the mighty name of Jesus. Recreate that organs in the mighty name of Jesus Christ. అయ్యా నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు. ఆ కిరణ్ మీరు దర్శించిన ఆయన తండ్రి, గొప్ప కార్యం చేసి నీ మహిమను చూపించి ఇంకా వారి విశ్వాసం అధికముగా పెంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. గొప్ప కార్యం చూస్తావు, నువ్వు గొప్ప కార్యం చూస్తావు. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో. 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 అయ్యగారు ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. బాబుకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉబ్బసమండి. ఉబ్బసం, దగ్గు, ఉబ్బసం, ఆయాసం అండి. ఎవరికమ్మా? బాబుకిండి. మీ బాబు ఉన్నారా లైన్లో? బయట ఉన్నాడు, సంవత్సరాల నుంచి. ఓకే. ఇది ఉబ్బసం, జగ్గు, ఇది ఉబ్బసం, దగ్గు, ఆయాసం అండి. ఇది ఇప్పుడు ఈ శీతకాలం వచ్చేస్తుందండి. సరే, ఏం పేరండి? బుజ్జి. దేవుని పెట్టిండాడు. ఏ పేరు చెప్పండి. వర్మ అండి. వర్మ. ఏ ఊరండి? మాది గోల్లంకండి. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఉబ్బసము, దగ్గు, దట్ స్పిరిట్ ఆఫ్ డిసీజ్, లీవ్ హిమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నానయ్యా తండ్రి.
విడుదల ప్రకటిస్తున్నాను. ఈ వాక్కు ఆ బిడ్డను తాకునట్లు, నీ వాక్కులో ఉండే ప్రభావము ఆ బిడ్డను సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. లైవ్లో కొన్ని చూద్దాం టెస్టిమోనీస్. అటువంటి వాళ్ళు కాల్ చేయండి. భయంకర నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కాల్ చేయండి. లైవ్లో చేస్తాను. హల్లెలూయా. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. సార్ మీ ప్రోగ్రామ్ వాళ్ళే పెట్టాను సార్, నేను వస్తున్నాయి చూడంగానే సంతోషమైంది. సరే అమ్మా, చెప్పండి. చాలా మంది కాల్స్ చూస్తున్నారు కాబట్టి పేరు సమస్య చెప్పండి. నాకు సొంత గృహం గురించి కూడా ట్రై చేస్తున్నాను, అద్దె ఇల్లు కూడా ట్రై చేస్తున్నాను సార్. నేను ఏది దొరుకుతుంది అది ఫస్ట్ ఇల్లు గల వాళ్ళు మాకు ఒత్తిడి చేస్తున్నారు ఖాళీ చేయమని, ఎంత ఎత్తకట్లేదు. సరే, దేవుడు చూడమ్మా, వాళ్ళకు అంత శక్తి ఉన్నది, మరి మన విశ్వాసానికి ఎంత శక్తి ఉంది కదా. అవును సో కాబట్టి ప్రవచించాలా. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఆమెకు నూతన గృహము నాయనా ప్రభా మీరు అనుగ్రహించండి తండ్రి. ఆ యొక్క ఇంటి వనసు ఒత్తిడి నుంచి విడిపించండి నాయన తండ్రి. ఆమె హృదయ వాంఛ నెరవేరునుగాక తండ్రి. నీ హస్తము చాపు నాయన, గొప్ప కార్యం బిడ్డ జీవితంలో జరిగించి మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో హలో హలో, ఒక్క నిమిషం అండి. హలో హలో హలో, వందనాలండి. వందనాలయ్య, చెప్పండి. ఈ కొంచెం నాకు ఈ కిడ్నీ సమస్యలు ఉన్నాయి. కిడ్నీలో రాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నాయి అయ్యగారు, ఫాస్ట్ గారండి. మీ పేరండి? నా పేరు సురేష్ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఇది కృష్ణా డిస్టిక్ అండి, విజయవాడ దగ్గర కృష్ణా డిస్టిక్. దానివల్ల మీకు ఎట్లా ఉంటుందండి? పెయిన్ ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పటికి 2 సార్లు ఆపరేషన్ అయింది సార్. మళ్ళీ 3వసారికి రెడీగా ఉన్నట్టు మళ్ళీ తయారైపోయినట్టు ఉన్నాయి. మళ్ళీ రెడీ అవుతున్నాయి, తయారైపోతున్నాయి మీకు అనిపిస్తున్నాయి. బాగా పెయిన్ వచ్చేస్తుందండి. ఓకే, చేయి పెట్టుకోండి అక్కడ. పుట్ యువర్ హ్యాండ్ అక్కడ, చేయి పెట్టుకోండి. అట్లా దేవుని ఆత్మ మనలో ఉన్నది. సో ఆత్మ ద్వారా ఈ కార్యం దేవుడు నీ లైఫ్లో అది మళ్ళీ ఫామ్ కాకుండా దేవుడు చేయాలని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. అది ఎంత గొప్ప కార్యమైనా చేస్తుంది. హల్లెలూయా. లార్డ్ జీసస్, visit him. Holy Spirit God, visit him. Clean that kidneys. అయ్యా, ఏ అపవాది శక్తి దాని ప్రభావం పని చేయకుండా ఐ క్యాన్సల్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్టాప్ దట్ పవర్స్. రిమూవ్ దట్ స్టోన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. We remove that stones in the mighty name of Jesus. ఇక ఎన్నడూ ఆ ప్రాబ్లం రాకుండా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి. ప్రేయర్లు తీసుకొని రుద్దుకోండి, ప్రార్థన చేసుకొని తర్వాత నాకు కాల్ చేసి చెప్పండి. ఆ ప్రాబ్లం మీకు ఇంకా రాదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో హలో, చెప్పండి అమ్మా. వందనాలమ్మా. మా బిడ్డకి వివాహం కాస్తుందండి, 35,000 దాకా. ఏం పేరమ్మా? విజయరాజు అయ్యా. ఓకే, కళ్ళు మూసుకోండి. ఎస్ఐయా, పెళ్లికి ముందుకు రావట్లేదు. సరే, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. అయ్యా, ఆ అపవాది శక్తులు, ఆటంకపరిచే శక్తులు, కృంగదీసే శక్తుల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. వివాహానికి మార్గములు, ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. రిలీజ్ న్యూ డోర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, ఈ సంవత్సరంలో వివాహము జరుగునుగాక యేసు నామములో. యేసు నామములో తండ్రి నీ అద్భుత కార్యం బిడ్డ చూసి నిన్ను మహిమపరచునుగాక తండ్రి. యేసయ్యా, ఆ బిడ్డ మీద పనిచేస్తున్న ఏ శక్తి, ఆటంకపరిచే శక్తి పనిచేయడానికి వీల్లేదు నాయన. గొప్ప కార్యం జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మా, గొప్ప కార్యం చూస్తావు. హల్లెలూయా. హలో హలో, సౌండ్ తగ్గించండి, టీవీలో సౌండ్ వస్తుంది. సరే, హలో హలో, హలో, చెప్పండి అయ్యా. హలో, చెప్పండి బ్రదర్, చెప్పండి. ప్రైజ్లాలండి. ప్రైజ్ లార్డ్. వందనాలయ్యా. చెప్పండి అయ్యా, చెప్పండి. పేరు, సమస్య, ఊరు చెప్పండి. అయ్యా, మాది పెదపాలెం అయ్యా. అయ్యా, మా అయ్యగారికి కొద్దిగా మా మీద కీడు కనపడిందంట అయ్యా.
నేను ప్రార్థన బాగా చేస్తానయ్యా. ఆ, అది ఒకటయ్యా, మాకు డీలర్షిప్ వచ్చిందయ్యా. ఆ, అది కొద్దిగా పర్మనెంట్ ఎగ్జామ్ ఒకటి ఉందయ్యా. ఉమ్. ఆ ఎగ్జామ్ బాగా రాసి దాంట్లో మాకు కన్ఫర్మ్ అయ్యేటట్టుగా అయ్యా. సరే ప్రార్థన చేస్తా. మీ పేరు? మా పేరు కైతపల్లి ఆనంద్ కుమార్ అయ్యా. మా వైఫ్ పేరేమో కైతపల్లి రేఖ. సరే కళ్ళు మూసుకుందాము. అయ్యా నీ కృప సమృద్ధిగా దయచేయండి ఆయన. Yes. ఆ డీలర్షిప్ కొరకు ప్రార్థన చేస్తుండగా ఆ ఎగ్జామ్ కొరకు నాయన తండ్రి మీరు సిద్ధపరచండి. అందులో పాస్ అవుటకు సహాయం దయచేయండి ఆయన. Yes. అన్ని విషయాల్లో నీ కనికరము కటాక్షం అనుగ్రహించమని Yes. తండ్రి, Yes. విశ్వాసముతో ఆ కార్యం పొందుకునే కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గొప్ప కార్యం చేశాడు దేవుడు. వందనాలు. హలో, చెప్పండి అయ్యా. అయ్యారు మా వైఫ్ ఎదురు పెట్టి ఇప్పుడే ఒక 2 గంటలైంది. ఉమ్. ఎదురు బాధ పడుతుంది. వచ్చిపెట్ట ఏమాది వెన్నొప్పితో బాధపడుతుందా? కర్ణాటక వచ్చిపెట్ట చెప్పండి చెప్పండి. చేసినాము. ఉన్నారా లైన్లో ఇప్పుడు? సరే ఓకే. వెన్నొప్ప, అదే ఎదురొప్పి ఎదనొప్పి మధ్యాహ్నం వచ్చింది. ఇప్పుడు ఉందా? నొప్పి ఉందా ఇప్పుడు? ఉండదండి, నా పక్కన ఉంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. టచ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ లార్డ్ అమ్మా. చేయబెట్టుకోండి నొప్పి దగ్గర. దట్ పెయిన్ విల్ నాట్ కమ్ అగైన్. ఆ నొప్పి నీలో రావడానికి వీల్లేదు ఇంకా. యేసు నామములో, యేసు నామములో, యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రార్థిస్తున్నాను. ఆ ఎదలో ఉండే నొప్పిని ఇప్పుడే విరగొడుతున్నాను యేసు నామములో. స్టాప్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రిమూవ్ యువర్ పవర్, రిమూవ్ యువర్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా, ఆ బిడ్డని ఇప్పుడే మీ ఆత్మతో తాకండి. బీ హీల్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఒకసారి పరీక్షించుకో. నొప్పి నొప్పి ఎక్కడుందో అట్లా చూసుకోండి ఒకసారి పరీక్షించి. ఇది ఎడక్కి చాలా నొప్పింది సార్. మధ్యాహ్నం ఒక 2 గంటలకు ఎక్కువ అయిపోయింది సార్. 1:30. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏం లేదు సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో హలో, వందనాలు. చెప్పండి. నాది కర్నూలు జిల్లా సార్. నా భార్య పిల్లలు వదిలేసిపోయి సంవత్సరం దాటిపోయింది సార్. వాళ్ళు మారు మనసు పొంది తిరిగి రావాలని ప్రార్థన చేయండి సార్. మీ పేరయ్యా? ప్రకాష్. ఓకే, కళ్ళు మూసుకోండి. ఎస్ అయ్యా. తండ్రి, వారి భార్య బిడ్డలను యేసు నామములో తండ్రి ఆజ్ఞాపిస్తున్నాను. అది ఎక్కడున్నా వారి హృదయం కదలాలి, వారి నీ ఆత్మ తాకాలి తండ్రి. దర్శించిన ఆయన తండ్రి, ప్రేమను కలిగించిన ఆయన వారికి అయ్యా, వారి ఇరువురు కలుసుకునే భాగ్యం మీరు అనుగ్రహించండి అయ్యా. మీ దూతను పంపించిన ఆయన తండ్రి, వారి ఇరువురు మధ్య ఉండే భేదాభిప్రాయాలు తొలగించిన ఆయన తండ్రి, నీ ఆత్మ ద్వారా కల్పమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. కృప చూపు నాయన తండ్రి. ఎదుగు ఆటంకపరిచే అపవాది శక్తులు, భేదాలు కలిగించే అపవాది శక్తులు స్టాప్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. హలో హలో హలో, చెప్పండి అమ్మా. వందనాలమ్మా, చెప్పండి. ఇప్పుడు మీరు లైవ్ లో వస్తున్నారు కదా అయ్యారు? అవునమ్మా అవునమ్మా, చెప్పండి. అదేమో సమస్య గురించి ప్రార్థన చేస్తారని. ఏమ్మా? సమస్య గురించి ప్రార్థన చెప్పండి చెప్పండి చెప్పండి, ప్రే చేస్తాను. నాకు రీసెంట్ గానే మ్యారేజ్ అయ్యింది. చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి అమ్మా, త్వరగా. అదే నాకు ఈ మధ్యనే మ్యారేజ్ అయ్యింది, లవ్ మ్యారేజ్. ఒప్పుకోలేకపోతే నేను బయటకి వెళ్ళి చేసుకున్నాను. ఆయన ఏమో ఇప్పుడేమో వద్దు, నువ్వు నాకు వద్దు అన్నట్టు బిహేవ్ చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా, అర్థమైపోయింది. కళ్ళు మూసుకొని. హోలీ స్పిరిట్ గాడ్, స్టాప్ దట్ స్పిరిట్. ఆ భేదాలు కలిగించే స్పిరిట్ ను వారి మధ్య నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. అపవాది శక్తిని వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఏకాత్మ దయచేనైనా, ఏక మనసు దయచేనైనా తండ్రి. అయ్యా, వారి హృదయాలు కలుసుకున్నట్లు
అయా సరి చేసుకున్నట్లు ప్రభా నీవు దర్శించమని మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో, సరే, ఓకే. ప్రైజ్ లార్డ్ అండి. చివరి కాల్స్ తీసుకుందాం, గ్రూప్లో ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభించండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అందరూ కళ్ళు మూసుకుని నాతో కలిసి ఏకీభించితే అయ్యా ఎంతమంది ఏకీభిస్తున్నారో తండ్రి, ఇప్పుడే అయ్యా నీ నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి వ్యాధిని వారి కుటుంబంలో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి అపవిత్రతను కుటుంబంలో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి చెడు అలవాట్లను వేస్తున్నామలో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ డ్రింకింగ్, స్పిరిట్ ఆఫ్ స్మోకింగ్, లివ్ దేర్ ఫ్యామిలీ రైట్ నౌ లార్డ్ జీసస్. అయ్యా ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో తండ్రి, వారిని విడిపించండి ఆయన. సాతాను శక్తులతో విడిపించమని అయ్యా, మంత్రశక్తితో బాధపడుతున్న వారిని విడిపించండి నాయన తండ్రి. అయ్యా మారు మనసు లేని వారి బిడ్డలకు నాయన తండ్రి మారు మనసు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా కృప చూపండి నాయన, నీకు వందనాలు తండ్రి. నీ రక్తముతో కడగండి అయ్యా. గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు, క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు, టీబీ రోగులు, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నవారు తండ్రి, గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. వివాహాలు కాని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. అయ్యా ఇప్పుడే నీ నామములో ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా, నూతన కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపండి నాయన తండ్రి. ఇదిగో ఫోన్లో లేకేసిన బిడ్డలందరి మీద తండ్రి, when I am praying that గొప్ప గొప్ప కార్యాలు మీద మీరు జరిగించండి నాయన తండ్రి. ఈరోజు చెప్పబడిన వాక్య ప్రకారం విశ్వాసము వారిలో గొప్ప కార్యములు చేసిందని నీ నామము గణపరచబడినట్లు, నీ మహిమ వారు చూచినట్లు తండ్రి గొప్ప గొప్ప సాక్ష్యాలు మాకు వినిపించమని ప్రార్థన చేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. ఈ ప్రార్థన ఉద్యమం అనేటువంటి టీవీ కార్యక్రమానికి వీక్షించిన మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని కొరకు మీరు ప్రార్థించండి, సహకరించండి. దేవుడు ప్రేరేపిస్తే మీ అమూల్యమైన కానుకలు పంపవలసిన ఫోన్ నెంబర్ 8978643757 జీపీఆర్ ఫోన్పే. అలాగే మా అకౌంట్ నెంబర్ SBI 623807253441. ప్రైజ్ లార్డ్.